మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సింగిల్ వాటర్ తోనే అసలు ఈ హాస్పిటల్ 200 బెడెడ్ 200 బెడెడ్ హాస్పిటల్ ఇది. మేము ఆ రోజు 100 బెడెడ్ హాస్పిటల్ కింద ఇది పూర్తి చేశాం. మరో 100 బెడెడ్ హాస్పిటల్ కింద మీరు అప్గ్రేడేషన్ చేయాలి, చేయలేదు. అసలు అప్గ్రేడేషన్ చేయడానికి ఫెసిలిటీసే లేవు కదా, కనీసం నీటి సరఫరా లేదు కదా. నేనిచ్చిన ఒక్క బోర్డుతోనే ఈ ఆసుపత్రి నిర్వాహకం జరుగుతుంది కదా. దిక్కుమాలిన స్థితిలో ఉన్నారా? మంత్రి నిద్రపోతున్నాడా? గాడిదలు కాస్తున్నాడా? అసలు మంత్రి అహంకారంతో రెచ్చిపోతున్నాడు. వాళ్ళింట్లోనే కేంద్ర మంత్రి, వాళ్ళింట్లోనే రాష్ట్ర మంత్రి. మాకెవడేం పీకుతాడు? మాకెవడైనా ఏం చేయగలడు? మా ఇష్టం. వచ్చేవాడికి చిరాకు పట్టం, నువ్వెందుకు వచ్చారా బయటకు పోరా అంటాం. ప్రజల సమస్యలు పరిష్కరించలేదు. ప్రజల సమస్యల కోసం వస్తే పట్టించుకునే నాదుడే ఈ రోజు లేడు టీడీపీలో, కూటమి ప్రభుత్వంలో. ఈ దుర్మార్గమైన పరిస్థితుల్లో ప్రజలందరూ ఇచ్చినటువంటి వినతుల మేరకు నేను ఈ రోజు హాస్పిటల్కి వచ్చి చెక్ చేశాను. ప్రతి వార్డు చెక్ చేశాను. ప్రతి పేషెంట్ ని నేను స్వయంగా వెళ్ళి కలుసుకున్నాను. ప్రతి డాక్టర్ తో కూడా మాట్లాడాను. డిసిహెచ్ గారు కూడా వచ్చారు. సుమారు 153 మంది ఉండవలసినటువంటి స్టాఫ్ ఈ రోజు 34 మంది కనీసం లేరు. మరి నర్సింగ్ స్టాఫ్ అయితే పూర్తిగా లేరు. కార్డియాలజీ విభాగానికి సంబంధించి డాక్టర్లే లేరు. జిల్లా కేడర్ హాస్పిటల్లో కార్డియాలజీకి అత్యవసర పరిస్థితుల్లో వస్తారు. నేను తీసుకున్న రిపోర్ట్స్ ప్రకారం ఓపీ షీట్స్ ను కూడా, నేను ఓపీ ఫైల్స్ ను కూడా స్టడీ చేస్తే రోజుకు సుమారు 450 నుంచి 500 మంది వరకు ఇక్కడికి పేషెంట్స్ వస్తున్నారు. చిన్న విషయం కాదు ఇది.